మేషరాశి వారికి వ్యవసాయక మూలికంగా లాభాలు, వృషభ రాశి వారి ధనం ఏదో రకంగా చేతికందుట, మిథున రాశి వారి పట్టిందల్లా బంగారమాన, కర్కాటక రాశి వారి దైవభక్తి దేవాలయ దర్శనాలు, సింహరాశి వారికి యత్నకారి సిద్ధి, తులారాశి వారి మృష్టాన్న భోజనాలు. వందే శంభు ముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక్యవన్నినయనం వందే ముకుంద ప్రియ వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 3/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్ష పంచమి సోమవారం. పంచమి రోజు రాత్రి 8:24 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:42 వరకు, వర్జం ఉదయం 6 గంటల నుండి 7:55 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:22 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:04 నుండి 3:55 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:29. అమృత గంటల మధ్యాహ్నం 3:55 నుండి 5:30 వరకు. రాహుకాల ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:05 నుండి 7:15 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 2:10 నుండి 3:30 వరకు శుభకాలం. సుకర్మయోగం ఈరోజు ఉదయం 8:58, కౌలవ కరణం ఉదయం 8:48, తైతుల కరణం రాత్రి 8:24. ఆశ్లేష కార్తీ ప్రారంభం ఈరోజు. ముందుగా ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి వ్యవసాయక మూలికంగా లాభాలు, వ్యాపార మూలికంగా జాయింట్దారులతో సమస్యలు, వాద ప్రతిపాదనలు ఉంటాయి. జాయింట్దారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారి ధనం ఏదో రకంగా చేతికందుట, అవసరాలు తీరే అవకాశం ఉంది. మిథున రాశి వారి పట్టిందల్లా బంగారం అన్నట్లు ఏ పనైనా ఇట్టే పూర్తవుతుంది. ధన సమృద్ధి ఈరోజు. కర్కాటక రాశి వారి దైవభక్తి దేవాలయ దర్శనాలు, దాన ధర్మాలు ఆచరించడం వల్ల మానసిక ఆనందంతో ఉంటారు. సింహరాశి వారికి యత్నకారి సిద్ధి, ఉద్యోగంలో పై అధికారుల వల్ల గౌరవము, సన్మానాలు, ప్రమోషన్లు, జీతం పెరిగే అవకాశం. తులారాశి వారి మృష్టాన్న భోజనాలు, మిత్రవర్గ బంధువర్గ దర్శనాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి బహు నేర్పరితనంతో చాకచక్యంతో పనులన్నీ ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ధనుసు రాశి వారి స్త్రీ సౌఖ్యం, వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారి నూతనమైన పరిచయాలు ఉంటాయి, దానివల్ల లాభం, శుభవార్తా శ్రవణం. కుంభరాశి వారి వ్యాపారంలో మార్పులు, ధనవృద్ధి కానీ స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంది. మీనరాశి వారి వివాహ శుభ ప్రయత్నాలు, అలాగే కొన్ని పనులు కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంది. పంచమి సోమవారం కాబట్టి ఈరోజు అన్ని కార్యాలకి అనుకూలం. పరమశివుడి అభిషేకానికి దర్శనానికి కూడా విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. ఈరోజే ఆశ్లేష కార్తీ ప్రారంభం.